ప్రకాశం బ్యారేజీ జలకళ సంతరించుకుంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో నీటి మట్టం అంతకంతకు పెరుగుతోంది. దీంతో 20 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు అధికారులు. ఎగువన కురుస్తున్న వానలతో ప్రకాశం బ్యారేజీకి వరద పోటెత్తుతోంది. మున్నేరు, పాలేరు నుంచి భారీగా వరద నీళ్లు వచ్చి చేరడంతో బ్యారేజీ నిండుకుండలా మారింది. వరద ఉధృతి గంటకు పెరుగుతుండటంతో 40 గేట్లను ఎత్తి నీటిని వదిలేశారు అధికారులు. అయితే సాయంత్రానికి వరద ఉధృతి తగ్గడంతో 20 గేట్లను మూసేశారు. శనివారం రాత్రి వరద నీరు కేవలం 4 నుంచి 6,000 క్యూసెక్కులు మాత్రమే ఉంటుందని అధికారులు భావించారు. ఎంతలో మున్నేరు ప్రవాహం పెరగడం, ఖమ్మం జిల్లాల్లో వాగులు వంకలు పొంగిపొరలడంతో బ్యారేజీలో నీటి మట్టం అనూహ్యంగా పెరిగింది. జిల్లా అంతటా వర్షం బాగా అన్ని మండలాల్లో పడుతూ ఉన్నాయి. కాబట్టి మనకు ఇప్పుడు 386 మిల్లీమీటర్లు ఉంటే 420 వరకు ఇప్పుడు కురిసిందనమాట. ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ దగ్గర మనకు ఇన్ఫ్లోస్ బాగా వస్తున్నాయి. ప్రధానంగా మనకేమంటే మున్నేరు కానీ ఇటు పాలేరు కానీ నిన్న రాత్రి ఖమ్మం కలెక్టర్ కూడా మాట్లాడారు. అక్కడి నుంచి ఎక్కువ ట్యాంక్స్లో నుంచి ఫిలప్ అయినాయి. దానివలన వాళ్ళకి ఇటు వసవాయి తర్వాత జగ్గయ్యపేటలో కూడా ఎక్కువ వాటర్ రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూనే ఉన్నాము. అక్కడ మొత్తము రెవెన్యూ, పోలీస్, అదేవిధంగా మెడికల్ అండ్ హెల్త్, పంచాయత్, ఫైర్ అందరినీ అలర్ట్ చేశాము. R&B, పంచాయతీరాజ్ రోడ్స్ అన్ని చోట్ల కాపలాలు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి దీనివల్ల ఏమవుతుందంటే ఎక్కడ కానీ క్రాసింగ్ అనేది లేకుండా మన ప్రజలకు పూర్తిగా భరోసానిచ్చి రక్షణనివ్వాలనే ఉద్దేశంతో ఈ విధంగా చేస్తున్నాము. నీటిని డెల్టా చివరి ఆయకట్టుకు పంపించడానికి అధికారులు చర్యలు చేపట్టారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కాలువలకు, తూర్పు, పశ్చిమ ప్రధాన కెనాల్స్కు నీటిని మళ్లించారు. ఈ ప్రవాహం 2-3 రోజులు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మేబీ ఎంత కాకపోవచ్చు. వర్షాలు సపోర్ట్ ఉంటే కొద్దిగా పెరగవచ్చు, లేదా వర్షం రాకపోతే కొద్దిగా తగ్గే అవకాశం ఉంది. కానీ 3 రోజులు అయితే మాత్రం ఈ ప్రవాహం సర్ప్లస్ అనేది ఉంటుంది. సైమల్టేనియస్గా కెనాల్స్ కూడా మ్యాక్సిమం డిశ్చార్జ్ ఇస్తూ వాటిని అవసరమైన చోట ట్రాన్స్ప్లాంటేషన్ కంప్లీట్ చేయాలి. ప్లస్ ఎక్కడైనా మిగులు జలాలు ఉంటే వాటిని ఫిష్ పాండ్స్కి ఫస్ట్ ప్రయారిటీ అయితే ఇరిగేషన్కి ఇస్తూ మిగులు జలాలన్నీ హై ప్యాచెస్ అన్ని చేసుకుంటూ మిగులు ఉన్న వాటర్ ఉంటే దాన్ని ఫిష్ పాండ్స్కి, ఆక్వాకల్చర్ కూడా ఉపయోగపడేటట్టు చేయమని తగు ఆదేశాలు ఇవ్వడం జరిగిందండి. మా ఫస్ట్ టార్గెట్ ఏంటంటే టైలాండ్కి వాటర్ రీచ్ చేయటం, హై ప్యాచెస్కి వాటర్ రీచ్ చేయటం. అవి చేసి అక్కడ ట్రాన్స్ప్లాంటేషన్ కంప్లీట్ చేసేస్తే తర్వాత మాకు కొద్దిగా వాటర్ తగ్గినా ఉన్న వాటర్తో సరిపెట్టుకుంటూ ఇరిగేషన్ కంటిన్యూ చేయడం జరుగుతుందండి. మరో 3 రోజుల పాటు ఇదే విధంగా నీటి విడుదల కొనసాగితే 2 టీఎంసీల నీరు దిగువకు వెళ్లనుంది. బ్యారేజ్ పూర్తిగా నిండడంతో పట్టిసీమ పంపులను నిలిపేశారు. 2 పంపుల ద్వారా మాత్రమే నీటిని దిగువకు వదులుతున్నారు.